గత 25 సంవత్సరాలుగా తాండూరు ప్రాంత ప్రజలకు చుట్టుపక్కల గ్రామాలకు నాణ్యమైన ఉచిత వైద్య సేవలు అందిస్తున్న తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని రాజకీయ స్వార్థం కోసం మరో ప్రాంతానికి తరలించేందుకు జరుగుతున్న కుట్రలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని తాండూరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్రంగా హెచ్చరించారు. ప్రజా ప్రయోజనాలను తాకట్టు పెట్టేలా సాగుతున్న ఈ వ్యవహారంలో మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి తన మౌనాన్ని వీడి ప్రజలకు సమాధానం చెప్పాలని వారు గట్టిగా డిమాండ్ చేశారు. అట్లా ప్రజలకు తెలుస్తుంది కదండి. ఇప్పుడు ఏదైతే ఉందో ఇక్కడ చేంజ్ అయింది, April 1 చేంజ్ అయింది కదా. April 1 చేంజ్ అయినప్పుడు మీరు సోషల్ మీడియా ఉంది ప్లస్ ప్రింట్ మీడియా ఉంది, వాళ్ళ ద్వారా మీరు చెప్పేది ఉండే ప్రజలకు. అడ్మిషన్ ఆధార్ కార్డు ఉంటే ఎంతమంది మీ దగ్గర వస్తున్నారు? 600 మంది వాళ్ళు వస్తున్నారు. 600 మంది మీ దగ్గర చూపించుకుంటారు. మొత్తం మీరు 2 కలిపి కూడా 600 మంది పేషెంట్ దగ్గర జస్ట్ అన్ని రకాల పేషెంట్లు 600. అయితే మరి ఇది ఇచ్చినప్పుడు ఇది ఒకటి, ఇది కూడా మాన్యువల్ ఇచ్చేది కూడా మీకు కోడంగా అని చెప్పి ఇవ్వచ్చు. అక్కడే వచ్చినాయి. ఇది ఎక్కడికి, ఇది కూడా అక్కడికి వచ్చిందా? ఇది ఇప్పుడు మేము ఇప్పుడు లోకల్ పర్సన్ పంపిస్తే ఇది ఇచ్చింది మాకు జస్ట్. ఇదే మళ్ళీ నాన్ లోకల్ పర్సన్ పంపిస్తే ఇది ఇచ్చింది. మళ్ళీ దీనిలో ఆధార్ కార్డు లేదు, దీన్ని కూడా మేము ఆధార్ కార్డు ఇవ్వలేదు.